కాకినాడ జిల్లా పిఠాపురం కరెంట్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షంలో బాదుడే బాదుడు అని అధికారంలోకి వచ్చాక కూటమి పెద్దలు దంచుడే దంచుడు అన్నట్లుగా ప్రభుత్వం కరెంటు బిల్లుల పెంపు సాగుతుందని రాష్ట్ర పిలుపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం పిఠాపురం సిపిఐ పార్టీ స్థానిక కరెంట్ సబ్ కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఇంటికి తాళం వేసినా కరెంట్ బిల్లు ఆగడం లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరెంట్ బిల్లు పెంచబోము తగ్గిస్తామని ప్రజల్ని నమ్మబలికి ఓట్లు వేయించుకున్న కూటమి ప్రభుత్వం గద్దెక్కిన తర్వాత పరిధి లేని కరెంటు పెంపుతో ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని, రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్ చూపిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనని ప్రజలకు చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఘనకార్యం చేసినట్లుగా తొలి అడుగు అనే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటని, ఒక్కసారి కూటమి పెద్దలు కరెంట్ ఛార్జీల పెంపుపై ముందడుగు వేశారా? అక్రమాలు అన్యాయాలపై ముందడుగు వేశారా? నిత్యావసర ధరలు పెంచివేసి ముందడుగు వేశారా? రవాణా రైల్వే భూ కబ్జాలు పెంచి ముందడుగు వేశారా అని సమాధానం చెప్పాలని ఆయన ఎదవేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నక్క శ్రీనివాసరావు, క్యాష్ పోయిన గోవిందు, కొప్పిశెట్టి జగన్, కేసారున వేపకాయల ప్రసాదు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా సిపిఐ పార్టీ పెంచిన కరెంటు ఛార్జీల మీద ప్రతి సబ్ స్టేషన్ దగ్గర ధర్నా కార్యక్రమాలు చేపడటం జరిగింది. అందులో భాగంగానే పిఠాపురం సబ్ స్టేషన్ ఏఈ గారిని కలిసి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఇవాళ డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అద్దు అదుపు లేకుండా కరెంటు ఛార్జీలు 4 సార్లు పెంచడం జరిగింది. ఇక్కడ ప్రజా సమాచారం లేదు, ఒక పేపర్ ప్రకటన లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఈ కరెంటు ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. గత ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచితే మీరేమన్నారు? బాధుడే అన్నారు. ఇప్పుడు మీరు ప్రజలకు చేస్తున్నది ఏంటని అడుగుతూ ఉన్నాం. వాళ్ళు బాధుడు చేస్తుంటే మీరు గుద్దుడు చేస్తున్నారని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గ్రాఫిక్స్ పాలన జరుగుతుంది తప్ప ప్రజాపాలన జరుగుతలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల హామీల్లో ఏమన్నారండి? ఆ రోజు ప్రజల్ని మెప్పించడానికి ఓట్లు రాబట్టడానికి ఏమన్నారండి? మీరు కరెంటు ఛార్జీలు పెంచబోము, తగ్గిస్తామని ప్రజల్ని నమ్మబలికి ఓట్లు వేయించుకుని ఇవాళ ప్రజల్ని మోసం చేస్తారని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు సిపిఐ పార్టీ పోరాటంలో భాగంగా ఇవాళ తక్షణమే కరెంటు ఛార్జీలు తగ్గించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.